అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎస్కే సన్నీ గారు రచించిన కీర్తి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రాజభవనం లాంటి అందమైన భవంతి. ఆ భవంతి ముందున్న పూల తోటలో రంగురంగుల గులాబీలు విరబూసి అందాన్ని వెదజల్లుతున్నాయి. మా వల్లే నీకింత అందం వచ్చిందంటూ గులాబీలు భవంతి వైపు గర్వంగా తలెత్తి చూస్తున్నట్టు ఉన్నాయి. పూల తోటకు ప్రక్కగా ఆకుపచ్చని పట్టు పరుపులాంటి లాన్లో చైర్లో కూర్చుని వెనక్కు వాలి కళ్ళు మూసుకుని ఆలోచనలో పడి ఉన్నారు ఆనందరావు గారు. ఆ అందమైన భవంతికి రారాజు ఆనందరావు గారు. డబ్బు కోట్లకి కోట్లు ఉన్నా నిరుపేదలు 10 మందికి 10 రూపాయలు పంచిచ్చే దానగుణం కన్నా ఆ డబ్బునే 10 రెట్లు చేసే ఆలోచన అనుభవం గలవారు ఆయన. ఆయన ఒక్కగానొక్క కూతురు కీర్తి. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న కూతురికి ఏ లోటు లేకుండా గారాబంగా పెంచారు ఆనందరావు గారు. అందానికి మారుపేరైన కీర్తి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇప్పుడు ఆయన ఆలోచనల్లా కూతురి గురించే. ఆయన నెలనెలా కూతురి పేరిట బ్యాంక్లో కొంత డబ్బు డిపాజిట్ చేస్తూ ఉంటారు. బ్యాంకుకి ఆయన గాని లేదా ఆయనకు వీలు లేనప్పుడు కూతుర్ని పంపించి డిపాజిట్ చేస్తూ ఉంటారు. నిన్నటి రోజు ఆనందరావు గారు డిపాజిట్ చేయడానికి వెళితే 10,000 విత్డ్రా చేసినట్లు తెలిసింది. తనకు తెలియకుండా తన కూతురు డబ్బెందుకు తీసినట్లు? ఒకవేళ అవసరమైతే తనను అడిగేది కదా. తనకి ఏ చిన్న వస్తువు కావాల్సొచ్చినా క్షణాల్లో అందేలా ఏర్పాటు చేశానే. మరి ఆ డబ్బు ఏం చేసినట్లు? డ్రా చేసి 4 రోజులైనా తనతో చెప్పలేదంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయం అనుకుంటూ అలసటగా కళ్ళు మూసుకున్నారు. డాడీ, కాఫీ తీసుకోండి. కాఫీ కప్పుతో వచ్చింది కీర్తి. కూతురి గొంతు వినబడగానే ఆనందరావు గారి ముఖంలో అలసట మాయమైంది. ఇదేమిటమ్మా నువ్వు తీసుకొచ్చావు అన్నారు కప్పు అందుకుంటూ. రంగమ్మ తీసుకొస్తుంటే నేనే తన దగ్గర నుంచి తీసుకున్నాను నవ్వుతూ చెప్పింది. కాఫీ తాగుతూ కూతురు ముఖంలో చూశారు ఆనందరావు గారు. కనీసం ఇప్పుడైనా డబ్బు ప్రసక్తి తెస్తుందేమోనని. డాడీ, నాకు కాలేజ్కి టైం అవుతోంది. డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు అంది. ఏదో పని ఉందని వెళ్ళాడమ్మా. సరేలే, నేనే నిన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేసి ఫ్యాక్టరీకి వెడతాను అంటూ లేచారు. నిజంగానా? ఆశ్చర్యంగా అడిగింది. ఎప్పుడు బిజీగా ఉండే తన తండ్రి తనని కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాననగానే ఆశ్చర్యం వేసింది కీర్తికి. 10 నిమిషాల్లో రెడీ అయి వస్తాను, సరేనా అంటూ లోపలికి వెళ్ళిపోయాను. కారు మెల్లగా ముందుకు దూసుకుపోతోంది. ఆనందరావు గారు మళ్లీ ఆలోచనలో పడ్డారు. తన కూతురు డబ్బు డ్రా చేసిన విషయం చెప్పటం లేదు. పోనీ నేనే అడిగితే అనుకుంటూ పక్కనే కూర్చున్న కూతురు వంక చూశారు. కీర్తి చిరునవ్వుతో తండ్రి వంక చూసింది. వద్దు, తన కూతురు మనసు బాధపడితే తను తట్టుకోలేడు అనుకున్నారు. ఆయన భయం డబ్బు గురించి కాదు. మధ్యతరగతి వారికి 50 రూపాయలు ఏ లెక్కలోనువో ఆయనకు 10,000 ఆ పాటివి. ఆయన భయం ఒక్కటే, తన కూతురు ఏదైనా తప్పు చేస్తున్నదా? డాడీ, మెల్లగా పిలిచింది కీర్తి. ఏమ్మా? డాడీ, సాయంత్రం మీరు ఫ్రీగా ఉంటారా అడిగింది. ఎందుకమ్మా అర్థం కాక అడిగారు. ఏం లేదు డాడీ, మీతో విషయం మాట్లాడాలి. చెప్పమ్మా. ఇప్పుడొద్దు డాడీ, కాలేజ్ వచ్చేసింది, సాయంత్రం చెబుతాను అంటూ కాలేజ్ దగ్గర దిగిపోయింది కీర్తి. కూతురు వెళ్ళిపోయిన తర్వాత కారు స్టార్ట్ అయిపోతున్న ఆనందరావు గారికి అక్కడ కొంతమంది అమ్మాయిలు గుంపుగా నిలబడి మాట్లాడుకోవటం చెవిన పడింది. ఏయ్ రోజా, నీకో విషయం చెప్పనా అంది ఓ అమ్మాయి. ఏమిటే అంది పక్కనున్న అమ్మాయి. మా డాడీకి మస్కా కొట్టి 2,000 తీసుకొచ్చాను నవ్వుతూ అంది ఆ అమ్మాయి. ఎందుకే ఆసక్తిగా అడిగింది వేరే అమ్మాయి. రేపు వ్యాలంటైన్స్ డే కదా, నా బాయ్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇద్దామని అంది. ఓస్, ఇంతేనా? నేనైతే కాలేజీలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని అబద్ధం చెప్పి 5,000 తీసుకున్నాను. అదేదో ఘనకార్యం చేసినట్లు గర్వంగా చెప్పింది. అదేదో పెద్ద జోక్ అయినట్టు అందరూ పగలబడి నవ్వారు. ఆనందరావు గారు గట్టిగా నిట్టూరుస్తూ కారు స్టార్ట్ చేశారు. రయ్యిన దూసుకుపోతోంది కారు ఆయన ఆలోచనలాగే. ఏం కాలేజీ చదువులో! తల్లిదండ్రులు వేలకు వేలు ఖర్చు పెట్టి ఏదో ఉద్ధరిస్తారని ఎంతో నమ్మకంగా కాలేజీకి పంపిస్తే వీళ్ళు చదివే చదువుకు సార్థకత తెస్తారో లేదో తెలియదు కానీ యవ్వనంలోకి అడుగు పెట్టగానే ప్రేమలో పడకపోతే అదేదో తప్పుగా నామోషిగా ఫీల్ అయిపోతున్నారు. నేటి జనరేషన్ ఇలా ఉంది అనుకుంటూ ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్లు ఆయన గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. అంటే తన కీర్తి కూడా డబ్బు తీసింది బాయ్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వడానికేనా? అందుకే
తనతో చెప్పలేదా? కీర్తి ఎవరినైనా ప్రేమిస్తోందా? మనసులో ఎన్నో రకాల ఆలోచనలు. ఏ అనామకుడినైనా ప్రేమించి తననే పెళ్లి చేసుకుంటానని పట్టుబడితే తన జీవితం ఏమైపోతుంది? ఇన్నాళ్ళు కాళ్ళలో చిన్న ముళ్ళు కూడా గుచ్చుకోకుండా పూలబాటనే నడిచిన తను ఇప్పుడు తెలిసి తెలియని వయసులో ముళ్ళబాటనే నడుస్తానంటే నేనేమైపోవాలి? ఆనందరావు గారికి ఒక్కసారిగా భయం ఆవహించింది. చూస్తూ చూస్తూ తన కూతుర్ని ముళ్ళబాటలో తోయలేను కదా అని మనసు ఒకవైపు ఆక్రోశిస్తూ ఉన్నా తన కూతురు అలాంటి తప్పు చేయదు అనే ఆశ మరోవైపు లాగుతోంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నారు ఆయన. ఈ ప్రేమ అనే మైకం కమ్ముకొని ఎంతో మంది తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. భగవంతుడా, నా కూతురి జీవితం అలా కాకూడదు. తను హాయిగా ఉండేటట్లు చూడు స్వామి. ప్రాణప్రదంగా ప్రేమించిన భార్య చనిపోగానే నాస్తికుడిగా మారిపోయిన ఆనందరావు గారు ఆ సమయంలో భగవంతుణ్ణి ప్రార్థించక తప్పలేదు. లాన్లో కుర్చీలో కూర్చొని ఫైల్స్ చూస్తున్నారు ఆనందరావు గారు. చూస్తున్నారన్న మాటేగాని ఆయన ఆలోచనలన్నీ కూతురు ఏం చెబుతుందా అని టెన్షన్గా ఉంది. డాడీ, ఏం చేస్తున్నారు? తండ్రి ఎదురుగా వచ్చి కూర్చుంది కీర్తి. కూతురి వంక తలెత్తి చూశారు. ఏమీ ఎరుగని అమాయకపు బొమ్మలా ఉంది. డాడీ, మీ దగ్గర ఒక విషయం దాచాను డాడీ, మెల్లగా అంది. ఏమిటమ్మా? ఆదుర్దాగా ఉంది ఆయనకు. బ్యాంక్లో నుండి 10,000 డ్రా చేశాను. ఆ డబ్బు ఏదో చెప్పబోయేంతలో గేటు తీసుకొని ఓ ముసలావిడ వంగి మెల్లగా నడుస్తూ వస్తోంది. మాసిపోయిన చీర, చిరుగులు గల పట్టు జాకెట్టు, తైల సంస్కారం లేని జుట్టు, బీతనమంతా తన ముఖంలో ఉన్నట్లుగా ఉంది. ఆవిడ మెల్లగా నడుచుకుంటూ కీర్తి దగ్గరకు వచ్చింది. కీర్తి ఆ ముసలావిడను చూస్తూనే, మునెమ్మ, నీ మనవడికి ఎలా ఉంది? ఆదుర్దాగా అడిగింది. ఆ ముసలావిడ కళ్ళనీళ్లతో, అంతా నీ దయ తల్లి. నువ్వు ఆదుకోబట్టి నా మనవడు బతికి బయటపడ్డాడు. లేకపోతే నా కొడుకు కోడలతో పాటు ఆడిని కూడా వదులుకోవాల్సి వచ్చేది. నువ్వు చేసిన సహాయానికి నీ కాళ్ల మీద పడదామంటే నువ్వు చిన్నదానివి. అందుకే గుడికెళ్ళి నువ్వు సల్లగా ఉండాలని దేవుణ్ణి కోరుకొని ప్రసాదం తీసుకొచ్చాను. తీసుకో తల్లి అంటూ కీర్తి చేతిలో ప్రసాదమిచ్చి నుదుటిన కుంకం పెట్టి, నువ్వు నూరేళ్లు సల్లగా ఉండి తల్లి ఆప్యాయంగా అంది. ఆనందరావుకి ఏమీ అర్థం కాలేదు. కాని ఆ ముసలావిడ చూపే కృతజ్ఞతా భావానికి తన కూతురి కళ్లల్లో కదలాడే సంతోషం చూస్తే ముచ్చటేసింది ఆయనకు. ఇద్దరి వంక మౌనంగా చూస్తూ ఉండిపోయారు. ఆ ముసలావిడ ఆనందరావు గారి దగ్గరికొచ్చింది. అయ్యా, మీ బిడ్డ దయవున్న మారాని. 10 పైసలు దానం చెయ్యాలన్నా వెనుకాడే ఈ రోజుల్లో మీ బిడ్డ 10,000 ఖర్చు పెట్టి నా మనవణ్ణి కాపాడిందయ్యా. ఈ తల్లిని కన్నా మీరెంతో గొప్పవారయ్యా అంటూ వంగి దండం పెట్టబోయింది. కీర్తి వారించింది. ఆవిడ కీర్తి చేతులను కళ్ళకద్దుకుని వెళ్ళిపోయింది. ఆ ముసలావిడ మాటలు ఆనందరావు గారికి సూదితో చిన్నగా గుచ్చినట్టున్నా తన కూతురిని అభినందించినందుకు అది ఒక తీయటి బాధగానే అనిపించింది. కీర్తి తండ్రి దగ్గరకొచ్చి, డాడీ, ఆ ముసలావిడ మా కాలేజీలో స్వీపర్గా పనిచేస్తోంది అంటూ చెప్పబోయేంతలో, నాకంతా అర్థమైందమ్మా. ఆవిడ కొడుకు కోడలు యాక్సిడెంట్లో చనిపోతే ఆ యాక్సిడెంట్లో గాయపడ్డా ఆవిడ మనవణ్ణి నువ్వు హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించావు, అంతేనా అన్నారు. అవును డాడీ, కాలేజీలో అందరి దగ్గర కొంచెం కొంచెం ఫండ్ కలెక్ట్ చేసి ఆవిడకిచ్చాను. అవి ఆవిడ కొడుకు కోడలు దహన సంస్కారానికి ఉపయోగపడ్డాయి. ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించిన ఆ బాబుని ఎవరూ పట్టించుకోకపోతే నేనే మంచి హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించాను డాడీ. చిన్నప్పుడే అమ్మను పోగొట్టుకున్న నన్ను నువ్వు కళ్ళల్లో పెట్టుకుని పెంచావు. మరి ఆ అదృష్టం అందరికీ దొరకదు కదా డాడీ. అందుకే ఆ బాబుకి నా చేతనైన సహాయం చేశాను. ఇలాంటివి మీకు ఇష్టం ఉండదని చెప్పలేకపోయాను. సారీ డాడీ, బాధగా అంది. మనం కష్టపడి సంపాదించే డబ్బు ఇతరులకు దానం చేసే పిచ్చి పని కన్నా మరొకటి లేదు అని గర్వంగా వాదించే ఆనందరావు సైతం కూతురి మాటలకు తలొంచక తప్పలేదు. లేదమ్మా, నువ్వు చాలా మంచి పని చేశావు, కూతుర్ని అభినందిస్తూ అన్నారు. ఇంత ఉన్నతమైన భావాలున్న కూతుర్ని అనుమానించినందుకు లోపల గిల్టీగా ఫీల్ అయ్యారు ఆయన. ఈ 7 అమ్మాయిలు వీలు దొరికితే చాలు బాయ్ ఫ్రెండ్లను కలవాలనో, పార్కులకో, పిక్నిక్లకో, హోటళ్లకో విచ్చలవిడిగా తిరిగే ఈ రోజుల్లో తన కూతురు సంఘసేవ చేస్తుందంటే గర్వంగా అనిపించింది ఆనందరావుకు. ఏ నిమిషాన తన కూతురికి కీర్తి అని పేరు పెట్టానో గాని నిజంగా తన బిడ్డ తన పేరుకు సార్థకత తెస్తుంది అనుకుంటూ కీర్తి తల మీద ఆప్యాయంగా నిమిరారు.
ఇక నుండి నువ్వు ఎవరికీ హెల్ప్ చేయాలన్నా నా సహాయం నీకు తప్పకుండా ఉంటుంది, సరేనా అంటూ కూతుర్ని అక్కున చేర్చుకున్నారు. తండ్రి తనని అర్థం చేసుకున్నందుకు సంతోషంతో తండ్రిని గట్టిగా కావలించుకుంది కీర్తి. వీళ్ళిద్దరి అనుబంధాన్ని చెట్టుపై నుండి చూస్తున్న పక్షులు కిలకిలమంటూ నవ్వుతూ ఎగిరిపోయాయి. తోటలోని రంగురంగుల గులాబీలు చిరుగాలి చెక్కిలిగింతలు పెట్టగా నవ్వుతూ తలలూపాయి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.